మోసం, దగా, కుట్ర. అవును, ఓ కుటుంబాన్ని నమ్మించి మోసం చేస్తారు దుండగులు. అప్పు తీసుకున్న వ్యక్తే మోసం చేశాడు. అప్పుకు బదులుగా నకిలీ బంగారం అంటగట్టాడు. ఇదేంటని ప్రశ్నిస్తే అవును అలాగే చేస్తామంటూ దబాయించేస్తున్నాడు. ఇంతకీ ఎవరా బంగారం దొంగలు? ఎందుకింత మోసానికి పాల్పడ్డారు? నిందితులకు బాధితులకు గతంలో ఏమైనా లావాదేవీలు జరిగాయా? అసలేం జరిగి ఉంటుంది? పోలీసులు ఏమంటున్నారు? అప్పు తీర్చమన్నందుకు తిరిగి ఏకంగా 10 లక్షలు మోసం చేశారు దుండగులు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో కలకలం రేపింది. అప్పు తీర్చాల్సిన సందర్భంలో నగదు బదులుగా బంగారు బిస్కెట్లు ఇస్తామని నమ్మబలికి మోసం చేశారు. ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. అప్పు తీసుకున్న శివ, జ్యువెలరీ షాప్ యజమాని కలిసి మోసం చేశారు. శివ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు హుజూర్నగర్కు చెందిన ఓ వ్యక్తి వద్ద 5 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయగా తన దగ్గర నగదు లేదని, బంగారు బిస్కెట్లు ఉన్నాయని నమ్మబలికాడు. బంగారం కూడా జ్యువెలరీ షాప్ ఓనర్ దగ్గరున్నాయని, అతనికి 5 లక్షలు ఇస్తే 100 గ్రాముల బంగారు బిస్కెట్లు ఇస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు బంగారు షాప్ యజమానికి 5 లక్షలిచ్చి 100 గ్రాముల బంగారు బిస్కెట్లను తీసుకున్నారు. ఈ వ్యవహారంలో సదరు జ్యువెలరీ షాప్ యజమాని కూడా మధ్యవర్తిగా వ్యవహరించినట్టు బాధితుడు తెలిపారు. నా కొడుకు ఫ్రెండ్ అయితే ఒక 5 లక్షలు తీసుకుండు వడ్డీగా. అది కట్టుకుంటే అన్న నాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంది, నాకు డబ్బులు కావాలంటే పలానా బంగారు కొట్లో 5 తులాల బంగారం 10 తులాలు 2 బిస్కెట్లు ఉన్నాయన్న, 5 లక్షలు ఇస్తే ఇస్తాడు అంటేను. ఎక్కడున్నాయి నాన్న అంటే బంగారు కొట్లు ఉన్నాయమ్మా, ఆయనైతే గ్యారంటీ చెప్పిండు. మరి అంటే సరే నాన్న, మళ్ళీ ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలంటే బంగారు కొట్టు అని చెప్పిందమ్మా. అంటే సర్లే అయ్యా తీసుకుపోయిపో, మనం 5 లక్షలు ఏడబోతాం, మళ్ళా మనకి 10 తులాలు బంగారం వస్తుంది కదా అని చెప్పి 5 లక్షలు ఇచ్చి పంపించినాం. ఆయన సరే అని చెప్పి తీసుకొని 5 లక్షలు తీసుకొని బంగారం 2 బిస్కెట్లు ఆయన ఇచ్చి పంపించిండు. అది తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పోతే పేక్ అంటుండు. బంగారం బిస్కెట్లు తీసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత బాధితులకు అనుమానం వచ్చింది. వెంటనే వాటిని మరోచోట పరీక్షించగా అవి అసలు బంగారం కాదని, నకిలీ బంగారం అని తేలింది. ఈ విషయం తెలిసిన వెంటనే బాధితులు తీవ్ర షాక్కి గురయ్యారు. శివ మరియు జ్యువెలరీ షాప్ యజమాని కలిసి పన్నిన కుట్రలో తాము బలైపోయానని గ్రహించారు. మోసపోయారని తెలుసుకున్న బాధితులు జ్యువెలరీ షాప్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. షాప్ వద్ద ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నమ్మించి నకిలీ బంగారాన్ని అంటగడతారా? సామాన్యులను మోసం చేసే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గాంధీ పార్క్ నందు టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేసి 40,000 మా అమ్మాయికి బాగాలేదని చెప్పి క్యాష్ తీసుకున్నాడు. ఫోన్ పే చేస్తే ఫేక్ ఫోన్ పే కొట్టి 40,000 తీసుకుని పోయాడు. ఇక్కడ ఇట్లా హుజూర్నగర్లో అట్లా 7-8 జరిగినాయి. నేడింజర్ల మడంపల్లి హుజూర్నగర్లో నుదుటికి శివనామాలు పెట్టుకొని యూనికార్న్ బండి మీద స్పిరిట్స్ తో తిరుగుతున్నాడు. ఆ వ్యక్తిని హుజూర్నగర్లో ఎలాగైనా పట్టుకోవాలి. పట్టణంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బంగారం వంటి విలువైన వస్తువుల విషయంలో సరైన ధృవీకరణ లేకుండా లావాదేవీలు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మోసం వెనుక మరింత పెద్ద ముఠా ఉన్నదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.